నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఒక కుక్కర్ గిన్నెలోకి ఒక గ్లాసు ఒక గంట సేపు నానబెట్టుకున్న కందిపప్పుని వేసుకొని అందులో ఒక 3 గ్లాసుల వాటర్ని వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులో ఒక టమాటాని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే 3 ఆనియన్స్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేయకుండానే వేస్తున్నానండి. ఇలా వేసుకుంటేనే పప్పుచారు టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టి 4-5 విజిల్స్ రానివ్వాలి. ఒక చిన్న మీడియం సైజు చింతపండుని ఈ విధంగా నానబెట్టుకోవాలి. 4-5 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీస్తే చూడండి పప్పు అనేది మనకి ఈ విధంగా ఉడుకుంటుంది. ఇందులో మనం వేసిన ఆనియన్స్ని ఒక గెరెడతో పక్కకు తీసుకోవాలండి. ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఒక గరిటతో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ ఈ విధంగా పప్పుని మెత్తగా చేసుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. అలానే తగినన్ని వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ అనేవి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోండి. కొంతమంది పలచగా ఇష్టపడతారు, కొంతమంది చిక్కగా ఇష్టపడతారండి. పప్పుచారు అనేది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే కల్లుప్పు వేస్తున్నానండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలానే ఈ విధంగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా గరిటెతో తిప్పుకోవాలండి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న పప్పుచారుని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మరిగేటప్పుడు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మరిగించుకోవాలండి. మనం తీసుకున్న పప్పుచారులో మనం కొద్దిగా ములక్కాడ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వేయటం లేదండి, వేయకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ మరిగించుకోవాలి. కొద్దిగా చిక్కబడ్డాక మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలండి. పప్పుచారు ఈ విధంగా కాగాక ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత తాలింపు ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 3-4 వెల్లుల్లిని ఈ విధంగా దంచి వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు అనేది ఈ విధంగా వేగాక మనం కాగిన పప్పుచారులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే గరిటెతో కలపకూడదండి. ఈ విధంగా మూత పెట్టేసేయాలి. అప్పుడు ఆ తాలింపు ఫ్లేవర్ అనేది పప్పుచారుకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలండి. మీకు కుదిరితే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా పని లేకుండా ఈ విధంగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.